మందసం మందసము దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కనబడుతూ ఉన్నది. ఈ మందసం యొక్క నిర్మాణం, ఈ ఏర్పాటు దేవాతి దేవుడే తేటగా తెలియచేశాడు. మోషేకు దేవుడు తేటగా మందసాన్ని, దాని యొక్క నిర్మాణమును, దాని కొలతలను, ఆ రూపు కొండ మీద తనకు చూయించెను అని లేఖనంలో రాయబడి ఉన్నది. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో 10వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివినప్పుడు మందసమును ఏ రీతిగా చేయాలో తేటగా తెలియచేశాడు దేవాతి దేవుడు తెలియచేసినటువంటి ఆ ప్రకారముగానే మోషే మందసమును నిర్మించాడు. నిర్గమకాండంలో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, మోషే నెరవేర్చినటువంటి నెరవేర్పు, ఈ రెండు కూడా స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నాయి. మందసము దైవ మందిరములో అనగా ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఉపకరణాల అన్నిటిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటిదిగా చూస్తూ ఉంటాం. మందసము ప్రభువైన యేసుక్రీస్తువుకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. అనగా తుమ్మకర్రతో చేయబడి బంగారముతో పొదిగింపబడింది. తుమ్మకర్రతో చేయబడినది. తుమ్మకర్ర మానవత్వమునకు సాదృశ్యం. అనగా యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణముగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయం దీనిలో మనం అర్థం చేసుకోవాలి. మందసము లోపలను బయటను బంగారముతో పొదిగింపబడినది. అనగా తుమ్మకర్ర అనేటువంటిది కనబడట్లేదు. అలాగనే బంగారము ఎంతో విలువైనటువంటిది, ఆభరణాలలో చాలా విలువైనది. నేటి దినాలలో ఎంతో ప్రాముఖ్యతను పొందినటువంటిదిగా, చాలా విలువైనదిగా చూస్తూ ఉన్నాం. అనగా అది క్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి సాదృశ్యం. ఆయన మానవుడిగా వచ్చాడు, కానీ ఆయన సంపూర్తిగా దేవుడు అనేటువంటి విషయం తేటగా మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ మందసం ఎంత మహిమా ప్రభావములు కలిగినదో లేఖనాలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. ఫినెహాసు భార్య ప్రసవించేటువంటి సమయంలో ఆమె ఒక మాట పలుకుతూ ఉన్నది. ఈ మాట సమూయేలు మొదటి గ్రంథంలో 4వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగమును మనం చదివినప్పుడు తేటగా మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రభావము ఇశ్రాయేలీలో నుండి పోయినది అనేటువంటి మాట. కారణం, ఏలి యొక్క కుమారులు దేవునికి మహిమకరమైనటువంటి పరిచర్య చేయలేదు. వారు దేవుని చేత మొత్తబడ్డారు. ఏలి చనిపోయాడు, ఏలి కుమారులు చనిపోయారు. అదే సమయంలో ఫినెహాసు భార్య ప్రసవ దినాలు నిండి ఉండగా ఆమె పలికిన మాట, ప్రసవిస్తూ ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి వెళ్ళిపోయినది అంటున్నాడు. అనగా మందసము పట్టబడినప్పుడు ఆ మాట పలికింది. మందసము ఎంత ప్రభావం కలిగినదో ఇక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ ఒక ప్రశ్న రావాలి. వాస్తవానికి కొంతమందికి వస్తూ ఉంటూ ఉన్నది కూడా. ఏంటి అంటే, మందసము అంత ప్రభావము కలిగినది అయితే ఎందుకు మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు శత్రువులైనటువంటి ప్రజలు పట్టుకోగలిగారు?
తీసుకుని వెళ్ళగలిగారు. వారు ఆ మందసాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు కదా. మందసం అంత మహిమ కలిగినదైతే, అంత ప్రభావం కలిగినదైతే, అంత శక్తి కలిగినది కానీ అయితే ఎలా శత్రువులు దాన్ని స్వాధీనపరచుకోగలిగారు అని కొంతమందికి ఒక ప్రశ్న రావచ్చు. వాస్తవమే, రావాలి కూడా. మందసము ఆ దినాల్లో, ఆ దినాన, ఆ సమయమున పట్టబడకపోతే ఆ మందసం యొక్క ప్రభావం, ఆ మందసం యొక్క శక్తి, సామర్థ్యం అనేటువంటిది ఎలా రుజువై ఉండేది కదా. వారు పట్టుకొని వెళ్ళారు, దాగోను గుడిలో పెట్టారు. ఉదయకాలానికి వారు వచ్చేలేకే మందసం ముందర దాగోను దేవత సాష్టాంగపడినట్లుగా పడిపోయింది. ఉదయకాల సమయానికి వారు వచ్చి చూచి మరలా ఆ దాగోను దేవతను లేపి మరలా యథారీతిగా యథాస్థానంలో నిలబెట్టి మరలా వెళ్ళిపోయారు. తరువాతి దినం మరలా వచ్చారు, చూశారు. అదే ప్రకారంగా మందసము ముందర దాగోను దేవత సాష్టాంగపడినట్టుగా పడిపోయినారు. ఒకసారి కాదు, 3 పర్యాయాలు ఈ రీతిగానే జరిగినది. అప్పటికి అర్థమైపోయింది, ఫిలిస్తీయులు భయపడిపోయారు. దేవుని మందసమును తీసుకుని వెళ్ళమని తెలియచేశారు. వారికి అర్థమైపోయింది ఏంటంటే, దేవుని మందసము ముందు తమ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, తమ దేవత యొక్క శక్తి సామర్థ్యాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. దేవుని మందసం యొక్క గొప్పతనం ఏంటో వాళ్ళు అర్థం చేసుకున్నారు. పట్టబడింది కదా అనే మాట మాత్రమే మనం చూడకూడదు. ఆ తదుపరి ఎటువంటి కార్యము జరిగినదో తేటగా మనం అర్థం చేసుకోవాలి. మంచిది. ఇంకా ముందుగానే మనం కానీ గమనించినట్లయితే మందసము ప్రభావము కలిగినదని చూస్తూ ఉన్నాం. రెండవది, మందసము అది పరిశుద్ధమైనది. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించాడు. ఆ కట్టింపబడినటువంటి ఆ మందిరంలోనికి మందసమును తీసుకుని రావాలి. ప్రతిష్ఠింపబడినటువంటి వారు ఆ దినాలలో దేవుని వాక్యాన్ని తెలియచేసేటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర పండితులు కావచ్చు, యాజకులు కావచ్చు, వీరందరూ కూడా దేవుని మందిరమును ప్రతిష్ఠించే ఆ సందర్భములో దేవుని మందసమును ఆ మందిరములోనికి తీసుకొస్తున్నారు. ఆ సమయంలో చెప్పబడినటువంటి మాట దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనంలో మనం కానీ గమనించినట్లయితే పరిశుద్ధమైన దేవుని మందసం అని అక్కడ వ్రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, మందసము మహిమ కలిగినటువంటిది. మందసము ఎటువంటి మహిమ కలిగినదో, ఎటువంటి ఉన్నతమైనదో మనం కానీ గమనించినట్లయితే యెహోషువ నాయకత్వంలో మందసము మోయుచు యెరికో చుట్టూ తిరిగినప్పుడు బలమైనటువంటి యెరికో గోడలు కుప్పగూలిపోయాయి. మందసమును మోయుచు యెరికో చుట్టూ తిరిగారు. యెరికో గోడలు ఎంత బలమైనవో లేఖనాల్లో చూడగలం. యెరికో గోడ పైన ఒక స్త్రీ అనగా రాహాబు ఒక ఇల్లు కట్టుకున్నట్టు కూడా చూస్తూ ఉన్నాం. అనగా
ఒక ఇల్లు నిర్మించుకోగలిగినటువంటి వైశాల్యం, ఆ వెడల్పు కలిగినటువంటి దృఢమైనటువంటి గోడ, ఎరుకో గోడ. అటువంటి గోడ కూడా కూలిపోయింది. మాట యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో తేటగా మనం గమనించగలం. కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటాడు. 132వ కీర్తన 8వ వచనాన్ని చూస్తున్నప్పుడు బలసూచకమైన మందసము అనే మాట వ్రాయబడి ఉన్నది. అనగా మందసం బలమునకు సూచన. మానవ బలం దేనినైతే సాధించలేకపోతుందో, మానవ శక్తి సామర్థ్యాలు దేవుని మందసం ముందు ఎందుకు కూడా పనికిరావు అనే విషయం తేటగా మనం గ్రహించవలెను. అయితే ఈ మందసమును మోసేవారు ప్రత్యేకమైనటువంటి వారు, ప్రత్యేకింపబడిన వారు, యాజకులే. మరెవరు కూడా మందసమును మోయుటకు లేదు. మందసం అనాలోచనగా ఎవరు కూడా ముట్టుకోవటానికి లేదు. మందసమును తెరిచి చూచారంట కొంతమంది బెత్షెమెషు ప్రజలు. మందసమును తెరిచి చూచుట నిజంగా వారి యొక్క పరిశుద్ధత, వారి యొక్క దైవత్వం, వారి యొక్క ప్రత్యేకత అర్హులా కాదా అనే విషయాన్ని గ్రహించినటువంటి వారు దేవుని ఉగ్రతకు గురైపోయారు. అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఉజ్జా అనేటువంటి వ్యక్తి కూడా దేవుని మందసమును ముట్టుకొని మరి శిక్షార్హుడైనట్లుగా చూస్తూ ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ మాట తేటగా మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి ఎవరంటే వారు మందసమును సమీపించటానికి లేదు. ప్రత్యేకింపబడిన వారే, పరిశుద్ధపరచబడిన వారే మందసమును మరి మోయాలి, దాన్ని సమీపించాలి. మందసం ఆశీర్వాదకరమైనది. ఎటువంటి ఆశీర్వాదకరమైనదో మనం గమనించినట్లయితే, మందసము ఎటువంటి మహిమ ప్రభావాలు, ఎటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినదో మనం గ్రహించాలి అంటే లేఖనాల్లో కొన్ని సందర్భాలు మనం గమనిద్దాం. మొదటిగా మనం చూసినట్లు మరి మందసము దాగోను గుడిలో ఉండగా దాగోను దేవత మందసం ముందర సాష్టాంగపడినట్లు చూసాం. రెండవదిగా మనం గమనించినప్పుడు మందసము ఒబేదెదోము ఇంటిలో ఉన్నప్పుడు ఒబేదెదోము యొక్క ఇల్లు ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలలో ఆ మాట మనం చూడగలం. మాత్రమే కాదు, యెహోషువ గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యాజకులు మందసమును మోయుచు యొర్దాను నదిలో దిగారు. వారి పాదములు యొర్దాను నది నీళ్లను తాకటంతోనే యొర్దాను పైనుండి పారేటువంటి ఆ నది పారటం ఆగిపోయి ఏకరాశిగా గోడగట్టినట్లుగా ఏకరాశిగా నీరు నిలిచిపోయింది, పారకుండా. ఇశ్రాయేలీలు యొర్దాను దాటుటకు ఆరిన నేల ఏర్పడింది. ఎప్పుడంటే మందసము యాజకుల భుజముల మీద ఉన్నది. యాజకులు యొర్దాను నదిని తాకారు. యొర్దాను నది ఆరిన నేలగా ఏర్పడినట్లు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంత మహిమ, ఎంత ప్రభావం, ఎంత శక్తి
ఉన్నదో మనకు తేటగా కనబడుతూ ఉన్నది. మాత్రమే కాదు, ఇందాక మనం గమనించాం కదా, యెహోషువ గ్రంథంలోనే మందసమును మోయిచు యెరికో చుట్టూ తిరిగినప్పుడు యెరికో దృఢమైనటువంటి బలమైనటువంటి గోడలు ఏ రీతిగా కూలిపోయాయో, ఇశ్రాయేలీయులకు ఎటువంటి గొప్ప విజయం కలిగినదో చూస్తూ ఉన్నాం. అనగా మందసం విజయ సూచకం, మందసం ప్రార్థన సూచకం, మందసం ఆరాధనకు సూచన అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. మందసం యొద్ద ప్రార్థన చేయుట యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉన్నది. మాత్రమే కాదు, ఒక పనిని జరిగించాలి అనుకున్నప్పుడు అది దైవ చిత్తమా కాదా, దేవుడు స్పష్టంగా తెలియచేస్తాడు. ఆయన తెలియజేసేటువంటి ఆ స్థలమే మందసం. ఇది దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో మనకి తేటగా ఆ విషయం అర్థమవుతున్నది. అనగా మందసము దైవ ప్రత్యక్షతను ఎదుర్కోవటానికి ఒక సాధనంగా కూడా లేఖనాల్లో మనం గమనించగలం. కాబట్టి ఈ మందసం ఎంత మహిమా ప్రభావములు కలిగినదో తేటగా మనకు అర్థమవుతూ ఉన్నది. మందసములో 3 వస్తువులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ మాటను నేనిచ్చు శాసనములు నువ్వు దానిలో ఉంచవలెను అని మోషేకు దేవుడు తెలియచేశాడు. నిర్గమకాండంలో 25వ అధ్యాయం 16వ వచనం నుండి 21 వరకు ఉన్నటువంటి ఆ వాక్య భాగంలో తెలియచేసి, నేనిచ్చు శాసనములు నీవు దానిలో ఉంచాలి. ఏంటి ఆ 3 అంటే, ఒకటి హెబ్రీ పత్రికలో కూడా 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నట్లుగా కూడా అక్కడ 3 వస్తువులు మనకు కనబడుతున్నాయి. ఒకటి సేరున్నర మన్నా కలిగిన పాత్ర ఉన్నది. రెండోది చిగురించిన అహరోను యొక్క చేతి కర్ర అక్కడ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క నిబంధన పలకలు మరి మందసంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3, ఒకటి ధర్మశాస్త్ర పలకలు ఉన్నాయి. రెండవది సేరున్నర మన్నా కలిగిన పాత్ర ఉన్నది. మూడవది చిగురించిన అహరోను చేతికర్ర మందసంలో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అనగా ఈ 3 మందసములో ఉన్నవంటే 3 క్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడో అనేటువంటి విషయాన్ని ఈ 3 ఆత్మీయ పాఠాలు మనం గమనించగలం. చిగురించిన అహరోను చేతి కర్ర, ఇది మరణం నుండి తిరిగి లేచిన పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువుని చూపిస్తూ ఉన్నది. మందస్సములో ఉన్న ఈ 3 వస్తువుల్లో ఒకటి అహరోను చేతి కర్ర. ఇది చిగురించిన చేతి కర్ర. అనగా ఒకప్పుడు అది ఎండిపోయిన కర్రే, దేవుని మందిరంలో ఉంచినప్పుడు చిగురించినటువంటి కర్రగా ఉన్నది. బాదమ పండ్లు కలిగినటువంటి కర్రగా ఉన్నది. ఎండిపోయిన కర్ర ఫలములు కలిగినదిగా, చిగురించినటువంటిదిగా చూస్తూ ఉన్నాం. అలాగుననే క్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఎండిపోయిన కర్ర క్రీస్తు ప్రభు మరణమును చూపిస్తూ ఉన్నది. చిగురించిన కర్ర మరణము నుండి తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రభువుని చూపిస్తూ ఉన్నది. రెండవదిగా మనం కానీ గమనించినట్లయితే మన్నా పాత్ర ఉన్నది. ఇది ఇశ్రాయేలీయులు భుజించినటువంటి ఆహారం. ఆ ఆహారం యొక్క రుచి ఎలా ఉన్నదో తేటగా తెలియచేయబడినది. అది తేనె కలిపినటువంటి అపూపము వలె ఉన్నది అని రాయబడి.
అది తెల్లగా ఉన్నది అని రాయబడి, అది కొత్తిమీర గింజవలే ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. రూపు ఉన్నది, రుచి ఉన్నది. ఇశ్రాయేలీయులు దానికి దేవదూతలు భుజించేటువంటి ఆహారం అని పేరు పెట్టారు. ఈ మన్నా ఏంటిది అని అడిగితే, ఈ ఆహారం దేవుడు మాకు ఇచ్చాడు, ఇది దేవదూతలు భుజించే ఆహారం, అది మాకిచ్చారు అని వాళ్ళు చెప్పుకున్నారు. ఆ రీతిగా అనగా ఈ ఆహారం ఏ రోజుకు ఆ రోజే వాళ్ళు కూర్చుకోవాలి, తర్వాత రోజు కూర్చుకోకూడదు. ఒకవేళ ఎవరైనా దాచిపెడితే అది పాడైపోయి పురుగు పట్టి అది కంపు కొడుతున్నది. కానీ ఆ ఆహారము ఎన్ని దినాలైనా శ్రేష్టంగా, పరిశుద్ధమైనదిగా, ఎటువంటి కల్మషము లేనిదిగా ఉన్నది ఎక్కడంటే అది మందసములో ఉండబట్టే. మందసములో ఉండబట్టే ఆ ఆహారము ఎంతో శ్రేష్టంగా, ఫ్రెష్గా కనబడుతున్నది. అది దేవుని యొక్క మహిమ ప్రభావం అని చెప్పుకోవాలి. మూడవదిగా చూస్తున్నప్పుడు దేవుని నిబంధన పలకలు, అనగా 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, దేవుని యొక్క మాటలు, దేవుడే స్వయాన తన చేతితో వ్రాసినటువంటి మాటలు అవి దేవుని యొక్క మందసములో భద్రంగా భద్రపరచబడ్డాయి. అనగా క్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారో అనే విషయాన్ని ఇక్కడ తేటగా కనబడుతున్నది. జీవాహారము నేనే అని ప్రభు పలికినటువంటి మాట, ఆ సూచనగా మన్నా పాత్ర జీవాహారమునకు సాదృశ్యంగా మందరసంలో ఉన్నది. అనగా క్రీస్తు ప్రభువారు జీవాహారము నేనే అని పలికినటువంటి మాట. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మందసం ఎంత ప్రత్యేకమైనదో, ఎంత మహిమ కలిగినదో, ఎంత ప్రభావం కలిగినదో అనే విషయం తేటగా మనకు అర్థమవుతున్నది. కొన్ని పేర్లు బైబిల్లో మందసానికి ఉన్నట్లుగా కూడా మనం చూడగలం. ఒకటి నిర్గమాకాండం 16:34 సాక్ష్యపు మందసమని, అదే మాట యెహోషువ గ్రంథంలో 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం చూడగలం. తర్వాత రెండవదిగా నిబంధన మందసం, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనంలో, యెహోషువ గ్రంథం 3:13లో ఈ మాటలు చూస్తూ ఉంటాం. మాత్రమే కాదు, ఇది పరిశుద్ధ మందసం. ఇందాక మనం చూసినట్లుగా దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనంలో ఇది పరిశుద్ధమైన మందసం అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 132:8 బలచూచకమైన మందసం అనేటువంటి మాట వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ మందసం యొద్ద దేవుని సేవ చేయాలి అంటే దేవుని యాజకుడు, ప్రధాన యాజకుడు అహరోను సహితం ఎంతో పరిశుద్ధతతో ముందుగా తన నిమిత్తము తాను దేవునికి బలి అర్పించుకొని తను తాను పరిశుద్ధపరచుకొని ఎంతో భయముతో, ఎంతో భక్తితో, ఎంతో పరిశుద్ధతతో మందసమును సమీపించేటువంటి వాడిగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ మందసం మీద కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడగలం. అనగా కరుణాపీఠం ఇది పూర్తిగా బంగారంతోనే చేయబడింది, తుమ్మకర కాదు, పూర్తిగా బంగారం. దాని మీద ఎదురెదురు ముఖములు కలిగినటువంటి 2 కెరూబులు. ఈ కరుణాపీఠం ఎల్లప్పుడూ మందసం మీదనే ఉండాలి, దాన్ని ప్రత్యేకించడానికి లేదు, ఎల్లప్పుడూ మందసం మీదనే ఉండాలి.
ఇది కరుణ కలిగిన క్రీస్తు ప్రభువుకి సాదృశ్యం, కరుణాధారమైన క్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. ఇట్టి మందసం ప్రభువుని సూచిస్తూ ఉన్నది. క్రీస్తు ప్రభువారు పలికిన మాట, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆయనను పోలిన వారంగా మన జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. మన జీవితంలో మానవులమైనప్పటికీ కూడా దేవుని గుణగణాలు కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. మనము ప్రభు మహిమకరమైనటువంటి కార్యములను చేయగల సమర్థులంగా ప్రభువులో ఎదగాలి. ప్రభువుకి మహిమకరంగా ఈ లోకంలో నిలవాలి. మనము సాక్ష్యము చెప్పటం కాదు, కానీ మన జీవితాలు దేవునికి సాక్ష్యంగా ఉండాలి. ఈ రీతిగా ఉండటానికి దేవాతి దేవుడు తన కృపను, తన సహాయతను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.